ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన మధ్యతరగతి కుటుంబాలు పిల్లలకు చదువులు చెప్పించాలంటే గతంలో ఎన్ని అవస్థలు పడేవాళ్ళమో మనకు మాత్రమే తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిల్లల చదువులకు మనం పడే అవస్థల్లో కొంచెం ఊరట లభించింది. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి చదువుకునే బిడ్డకు ఆర్థిక సహాయం అందించడంతో తమకు విద్యా ఖర్చుల భారం చాలా వరకు తగ్గిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి గిరిజన మహిళలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. గత హయాంలో ఒక్క మెగా టీచర్ పేరెంట్ మీటింగ్ కూడా జరగలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి మెగా టీచర్ పేరెంట్ మీటింగ్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు రావడంతో గిరిజన మహిళలు వాళ్ళ యొక్క పద్ధతుల ద్వారా వాళ్లకు ఘన స్వాగతం పలికారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.